హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర కోసం రూమ్లోకి వచ్చిన పద్మాక్షికి సహస్ర కనిపించకపోవడంతో సహస్ర సహస్ర అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న యమున సహస్ర రూమ్లోకి వచ్చి, వదిన సహస్ర ఎక్కడా, ఇప్పుడు సహస్రకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ యమున కూడా ఇదే సమయానికి వచ్చింది. ఈ సహస్ర ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఇప్పుడు సహస్ర ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే జ్వరంతో బాధపడుతున్న సహస్ర ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోవడం ఏంటి అని చెప్పి యమున నన్ను నిలదీస్తుంది. యమునకు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. మిమ్మల్నే వదిన అడిగేది, సహస్ర ఎక్కడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అది వదిన, అది సహస్ర నేను ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గుడికి వెళ్ళింది. దోష నివారణ పూజ చెయ్యనందుకు ఆ అమ్మవారిని క్షమించమని అడుగుతా అని చెప్పింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయ్యో పిచ్చి పిల్ల, అంత జ్వరంతో హాస్పిటల్కి వెళ్ళాల్సింది పోయి గుడికి వెళ్ళటం ఏంటి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నేను చెప్పినా కూడా వినలేదు వదిన అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మవారి దయ వల్ల సహస్రకు జ్వరం తగ్గితే బాగుండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. జ్వరం తగ్గుతుందిలే వదిన అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే వదిన, సహస్ర వచ్చిన తర్వాత నేను సహస్రను చూడటానికి వస్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పంతులు గారు, అమ్మవారికి అభిషేకం మొదలు పెడదామా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మొదలు పెడదాం పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అమ్మవారికి లక్ష్మి చేతుల మీద పసుపు నీళ్లతో కుంకుమ నీళ్లతో పంతులు గారు అభిషేకం చేపిస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఇంతటితో అభిషేకం పూర్తయింది. ఇప్పటి వరకు ఈ పూజకు ఎలాంటి ఆటంకం జరగలేదు. ఇక మీదట నీకు 3 ముత్తైదులు కావాలమ్మా. 3 ముత్తైదులకు నువ్వు అన్నప్రసాదాన్ని వడ్డించాలి. ఆ తరువాత నువ్వు అమ్మవారి ముందు దీపం పెట్టి రోజంతా ఉపవాసం ఉండాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడు లక్ష్మి, పంతులు గారు నేను వెళ్ళి ముత్తైదుల్ని తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, ముత్తైదుల కోసం నువ్వు వెళ్ళకూడదమ్మా. ఒక్కసారి పూజలో కూర్చున్న తరువాత మళ్ళీ పూజలో నుంచి అటు ఇటు కదలకూడదు. అది మీకు మంచిది కాదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఎలా పంతులు గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నారాయణ, నువ్వు వెళ్ళి ఈ అమ్మాయి అమ్మవారికి అభిషేకం చేసి వాయనం ఇవ్వాలనుకుంటుందని ముత్తైదులకు చెప్పి ముత్తైదుల్ని పిలుచుకొనిరా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే గురువు గారు అని చెప్పి నారాయణ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర ఇదంతా చూస్తూ, వస్తే లక్ష్మి, నువ్వు 3 ముత్తైదులకు వాయనం ఇచ్చేసి అమ్మవారి ముందు దీపం పెట్టి రోజంతా ఉపవాసం ఉంటే నీ పూజ ఫలితం దక్కుతుందే. నీ పూజకు ఫలితం దక్కకూడదు. ఆ అమ్మవారి ఆగ్రహానికి నువ్వు గురవ్వాలి. నువ్వు ఈ ఇంటి వారసుడిని కనకూడదు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని, పూజారి నారాయణరావు కంటే ముందే సహస్ర ముత్తైదుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి అమ్మవారికి పూజ చేస్తుంది. ఆ అమ్మాయికి వాయనం తీసుకోవడానికి ముత్తైదులు కావాలి. మీలో ఎవరు కూడా వెళ్ళకండి అని చెప్పి సహస్ర తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ముత్తైదులకి ఇస్తుంది. ఇక అలా గుడిలో ఉన్న అందరి ముత్తైదులకి చెప్పి సహస్ర అక్కడి నుంచి పక్కకు వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఈలోగా నారాయణ పూజారి ముత్తైదుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి అమ్మవారికి పూజ చేస్తుంది, దోష నివారణ పూజ, వచ్చి వాయనం తీసుకుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దోష నివారణ పూజకి వాయనం తీసుకుంటే మాకు అరిష్టం, మేము రాము అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటారు. ఇక పూజారి గారు గుడిలో ఉన్న అందరి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. సహస్ర ఇదంతా దూరం నుంచి చూస్తూ, వెళ్ళండి పూజారి గారు వెళ్ళండి, మీరు ఎంతమంది దగ్గరకు వెళ్ళినా కూడా ఎవరు ఆ లక్ష్మి దగ్గర వాయనం తీసుకోవడానికి రారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక భుజంగాన్ని వెతుక్కుంటూ లొకేషన్కి వెళ్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, సుభాష్ ఇక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. లొకేషన్ ఇదే చూపిస్తుంది అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. విహారీని ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మనకి ఎలా తెలుస్తుంది సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాడు మనకి దొరికిపోతాడు అనుకున్నాను అంబిక, కానీ మిస్ అయిపోయాడు అని చెప్పి సుభాష్ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇంకేదైనా ఆలోచిద్దాం పద అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. ఇక సుభాష్ అంబిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎదురుగా వస్తున్న భుజంగం అనుకోకుండా సుభాష్కి డాష్ ఇస్తాడు. సారీ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే, కళ్ళు నెత్తిన పెట్టుకున్నవారా అని చెప్పి భుజంగం సుభాష్ షర్ట్ పట్టుకుంటాడు.
చూసుకోలేదు, సారీ చెప్పాడు కదా, దీనికే షర్ట్ పట్టుకుంటారా అని చెప్పి అంబిక అంటుంది. చూసుకోవాలనే చెప్తున్నాను అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. సారీ, మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాము, దయచేసి వదిలేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఆడపిల్ల చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను, ఈసారి ఎప్పుడైనా ఇలా డాష్ ఇవ్వకు, కళ్ళు నెత్తిన పెట్టుకొని కాకుండా రోడ్డు మీద చూసుకుంటున్నాడు అని భుజంగం సుభాష్కి వార్న్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుభాష్ మరొకసారి ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే సుభాష్ ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అప్పుడు భుజంగం చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అంబిక అటు చూడు, ఇప్పుడు నా షర్ట్ పట్టుకున్న అతను నడుచుకుంటూ వెళ్తున్నాడే, అతని చేతిలో ఫోన్ రింగ్ అవుతుంది, అంటే మనకు కావలసిన వ్యక్తి అతనేనా అని చెప్పి సుభాష్ పరిగెత్తుకుంటూ భుజంగం దగ్గరకు వెళ్ళి హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు, డాష్ ఇచ్చినా కూడా వదిలిపెట్టానని చెప్పా నా ఫోన్ అడుగుతున్నావు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇవ్వండి అని చెప్పి భుజంగాన్ని సుభాష్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ లేదు గీలేదు పో అని చెప్పి భుజంగం సుభాష్ని నెట్టేస్తాడు. చా, వాడి ఫోన్ ఇస్తే కనుక వాడి ఫోన్కి మన నెంబర్ నుంచే ఫోన్ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మనం వెతుకుతున్న వ్యక్తి అతనేనని కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళం అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం సుభాష్ అని అంబిక అంటూ ఉంటే పద అంబిక ఆలోచిద్దాం అని చెప్పి సుభాష్ అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందాకలా ఫోన్ చేసి ఫ్లాట్ వచ్చింది, కార్ వచ్చింది, అలాగే గోల్డ్ కాయిన్ వచ్చింది, ప్రైజ్ మనీ అని చెప్పి ఫోన్ చేసిన వాడే మళ్ళీ ఫోన్ చేస్తున్నట్టున్నాడు. చా, ఈ రాంగ్ కాల్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి భుజంగం సుభాష్ ఫోన్ కాల్ని చూసి మనసులో అనుకొని లిఫ్ట్ చేయడు. ఇక మరోవైపు నారాయణ పూజారి పంతులు గారి దగ్గరకు వచ్చి గురుగారు ఎంతమంది ముత్తైదులను పిలిచినా కూడా తాంబూలం తీసుకోవడానికి రానంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, ఆ అమ్మవారు నీకు ఈ విధంగా పరీక్ష పెడుతుంది అనుకోలేదమ్మా. వాయినం తీసుకోవాలంటే ముత్తైదులు ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ నీ వాయినం తీసుకోవడానికి ముత్తైదులు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ముత్తైదులు వచ్చి తాంబూలం తీసుకుంటేనే ఈ పూజకు ఫలితం దక్కుతుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏమో బాబు, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముత్తైదులు వచ్చి లక్ష్మి దగ్గర వాయినం తీసుకున్న తర్వాత పిలవండి, ఈలోగా నేను స్వామివారికి నైవేద్యం పెట్టొస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి ఇప్పుడు ఎలా లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వాయినం తీసుకోవడానికి ముత్తైదులు ఎందుకు రాలేదు, ఎందుకు ముత్తైదులు రాకుండా ఈ అమ్మవారు అడ్డుకుంటుంది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు బాధపడకు, ముత్తైదులు నేను తీసుకొస్తాను అని చెప్పి విహారి గుడిలో ఉన్న ముత్తైదుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బావా, నువ్వు ఎంతమంది ముత్తైదులను పిలిచినా కూడా ఎవరు రారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓసే లక్ష్మి, నీ పూజకు భంగం కలిగింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అమ్మవారి ఆగ్రహానికి గురవుతావే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ లక్ష్మి చస్తుంది, లక్ష్మి కడుపులో బిడ్డ చస్తుంది, ఇక నాకు నా బావకు అడ్డనే వాళ్ళే ఉండరు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి అమ్మవారి విగ్రహం ముందు నుంచొని అమ్మ ఎంతో సంతోషంగా నా కడుపులో బిడ్డ ఎటువంటి గండం లేకుండా బయటపడాలని నేను దోష నివారణ పూజ చేసుకుంటుంటే, దోష నివారణ పూజ తర్వాత ముగ్గురు ముత్తైదులకు వాయినం ఇద్దామని చూస్తుంటే ముత్తైదులు రావట్లేదు. ఈ అభాగ్యురాల్ని కరుణించమ్మా, ఏ శక్తి ముత్తైదులు రాకుండా అడ్డుకుంటుందో నాకు అర్థం కావట్లేదు, ఈ అభాగ్యురాల్ని కాస్త దయ చూడమ్మా అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు ఉన్న గంటను కొడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి గంట కొడుతూ కొడుతూ లక్ష్మి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సంతాన లక్ష్మి అమ్మవారు ముక్కు పుడక సీరియల్లో అవని రూపంలో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు వాయినం ఇస్తావా, వాయినం తీసుకోవడానికే వచ్చానమ్మా అని చెప్పి సంతాన లక్ష్మి అమ్మవారు లక్ష్మిని అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి అమ్మ నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఎవరికి వాయినం ఇవ్వాలో అర్థం కాక నాలో నేనే తికమకబడిపోతున్నాను, ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టుంది అని చెప్పి లక్ష్మి వచ్చిన సంతాన లక్ష్మి అమ్మవారికి తాంబూలం ఇస్తుంది. ఇంకా 2 ముత్తైదులు కావాలమ్మా, ఆ అమ్మవారు కరుణించి 2 ముత్తైదులను కూడా పంపిస్తే బాగుండు అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నా చెల్లెళ్ళు కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఉన్నారు, పిలుస్తాను, వాళ్ళు కూడా వచ్చి నీ దగ్గర వాయినం అందుకుంటారమ్మా అని చెప్పి సంతాన లక్ష్మి అమ్మవారు లక్ష్మికి చెప్తూ ఉంటే చాలా మంచి
విషయం చెప్పారమ్మా. వెంటనే వాళ్ళను కూడా పిలవండి. అప్పుడే నేను చేసిన దోష నివారణ పూజకు ఫలితం దక్కుతుంది అని లక్ష్మి అంటూ ఉంటే, చెల్లమ్మ, అక్కమ్మ, రండమ్మా, రండి, వచ్చి ఈ లక్ష్మి దగ్గర వాయినం తీసుకోండి అని చెప్పి సంతాన లక్ష్మి అమ్మవారు అంటూ ఉంటే, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ ప్రత్యక్షమవుతారు. అమ్మ లక్ష్మి, నా చెల్లెలు, నా అక్క వచ్చారు, వీళ్ళకి కూడా వాయనం ఇవ్వమ్మా అని చెప్పి సంతాన లక్ష్మి అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చాలా సంతోషంగా వాయనం తీసుకోండమ్మా అని చెప్పి మధుర మీనాక్షమ్మకు, కంచి కామాక్షమ్మకు వాయనం ఇస్తుంది. ఆ తరువాత మీ ముగ్గురికి నేను అన్నప్రసాదం కూడా పెడతానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు పెట్టే భోజనాన్ని స్వీకరించడానికే వచ్చాము అని చెప్పి సంతాన లక్ష్మి, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి అందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి వచ్చి, లక్ష్మి, ముత్తైదులు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును విహారి గారు, ముత్తైదులు వచ్చారు అని చెప్పి లక్ష్మి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. విహారి గారు అన్నప్రసాదాన్ని వడ్డిస్తే ఇక నేను చేసిన పూజకు ఫలితం దక్కినట్టే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, అన్నప్రసాదం వడ్డించు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి చేతుల మీద కంచి కామాక్షమ్మకు, మధుర మీనాక్షమ్మకు, అలాగే సంతాన లక్ష్మి అమ్మవారికి అన్నప్రసాదాన్ని వడ్డిస్తుంది. అమ్మవార్లు భోజనం చేయటం పూర్తవగానే, అమ్మ లక్ష్మి, కడుపు నిండా భోజనం పెట్టావు, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వాలి, సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పి లక్ష్మిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు అలా ఆశీర్వదించారు లక్ష్మిని అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ గారు వెళ్ళి పంతులు గారికి ఈ విషయం చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న సహస్ర, ఇక్కడ ఉన్న ముత్తైదులు ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్నాను, కానీ వీళ్ళెక్కడి నుంచి వచ్చారు, వీళ్ళను చూస్తుంటే సాక్షాత్తు అమ్మవార్లను చూసినట్టే ఉంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సహస్ర కోపంగా సంతాన లక్ష్మి, మధుర మీనాక్షి, కంచి కామాక్షమ్మల దగ్గరకు వెళ్ళి వాయనం తీసుకోవడానికి ఎందుకు వచ్చారు, ఆ లక్ష్మి వడ్డించిన అన్నప్రసాదం ఎందుకు తిన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమ్మవార్లు ముగ్గురు కూడా ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ కళ్ళల్లో నుంచి ఒక మెరుపు వచ్చి సహస్ర అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇక పంతులు గారు వచ్చి, అమ్మ లక్ష్మి, ఇక అమ్మవారి ముందు దీపం పెట్టు, సాయంత్రం వరకు ఉపవాసం ఉండు, ఇంతటితో దోష నివారణ పూజ పూర్తయిపోయినట్టే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. లక్ష్మి దోష నివారణ పూజ చేసిందా అని విహారీ షాకింగ్గా పంతులు గారిని అడుగుతూ ఉంటాడు. విహారీ గారికి నిజం తెలిసిపోతుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, ఈ అమ్మాయి ఇప్పటి వరకు చేసింది దోష నివారణ పూజ, అంటే తన కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి గండాలు లేకుండా బయటపడాలని ఈ దోష నివారణ పూజ చేస్తారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. విహారీ గారికి నిజం తెలిసిపోయింది, నేను అబద్ధం చెప్పానని విహారీ గారు నా పైన కోప్పడతారేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఇక అమ్మవారికి దీపం పెట్టి ఇక ఇంటికి వెళ్ళి ఈరోజు మొత్తం ఉపవాసం ఉండమ్మా అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారీ, లక్ష్మి ఇలా రా అని చెప్పి లక్ష్మి చెయ్యి పట్టుకొని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకెళ్ళి అమ్మవారి మీద ప్రమాణం చేసి, నిజం చెప్పు లక్ష్మి, నువ్వు ఇప్పుడు దోష నివారణ పూజ ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు ఏం చేస్తున్నారు మీరు, అమ్మవారి మీద ప్రమాణం చేయటం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. నిజం చెప్పు లక్ష్మి, నువ్వు ఇప్పటి వరకు పూజ ఎందుకు చేశావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు అది అది అని లక్ష్మి అంటూ ఉంటుంది. నిజం చెప్పు లక్ష్మి, కనీసం నా మీదైనా ప్రమాణం చేసి నిజం చెప్పు అని చెప్పి విహారీ లక్ష్మి చెయ్యి తీసుకొని విహారీ తలపై పెట్టుకొని నిజం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెప్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పు లక్ష్మి, ఇంకా ఎంతసేపు అని విహారీ అడుగుతూ ఉంటే, నా కడుపులో మీ రక్తం పురుడు పోసుకుంది విహారీ గారు, నా కడుపులో మీ ఇంటి వారసుడు ఉన్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో విహారీ లక్ష్మి పొట్టపై చెయ్యి వేసి, ఇంత గొప్ప శుభవార్తను ఇలా చెప్తున్నావేంటి లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఈ విషయం బయటికి వస్తే మీరు ఎక్కడ ఇంట్లో నిజం చెప్తారోనని ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి, నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని చెప్పి విహారీ సంతోషపడుతూ లక్ష్మి పొట్ట మీద చెయ్యి వేస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.